రోల్స్ థియరం బేసిక్స్ చెప్తూ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం సమ్ అండ్ బేసిక్స్. మీకు కాచి మీన్ వాల్యూ థియరం బేసేసుకుని మీకు బేసిక్స్ అండ్ సమ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, స్టేట్ ద రోల్స్ థియరం అండ్ వెరిఫై ద ఫాలోయింగ్ క్వశ్చన్. సో ఈ సమ్ చెప్పిన తర్వాత మీరు ఏ సమ్ అని ఈజీగా చేయగలుగుతారు, అంత సింపుల్గా చెప్తాను స్టూడెంట్స్. సో ఫస్ట్ నేను బేసిక్స్ చెప్తాను స్టూడెంట్స్, బేసిక్స్ తర్వాత మనం సమ్ సాల్వ్ చేద్దాం. అసలు రోల్స్ థియరం అనగానే 3 కండిషన్స్ మీకు మెయిన్గా రావాలి. ఫస్ట్ ఏంటంటే అది కంటిన్యూస్ అవునా కాదా, డిఫరెన్షియబుల్ అవుతుందా లేదా, ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి వాల్యూ, 2 వాల్యూస్ మనకి ఈక్వల్ అవుతాయి. ఈ 3 కండిషన్స్ చెక్ చేసుకోండి, సరిపోతుంది. లాస్ట్లో దెన్ దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 పాయింట్ సి, అంటే సికి 2 పాయింట్ వస్తాయి, ఏదైనా ఒక్క పాయింట్ అయినా సరే వీటి మధ్యలో ఉంటుంది అని చెప్తాడు. అదే మనకి రోల్స్ థియరం వెరిఫై అయిపోయినట్టే, రైట్. ఇక మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి కొన్ని సమస్యకి అవ్వకపోతే మనకి రోల్స్ థియరం అనేది ఇక్కడ వెరిఫై కాదు అని చెప్పేసి మనం కంక్లూషన్ ఇచ్చేసి సమ్ అక్కడ క్లోజ్ చేయొచ్చు. ఒకవేళ ఏ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి వచ్చింది అనుకోండి, ఫర్దర్గా మనం ముందుకు వెళ్తాం. అదేంటో మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్. ఓకే, అయితే కండిషన్స్ చూడండి. కంటిన్యూస్ అంటే ఎలా వస్తుంది, ఇచ్చిన క్వశ్చన్ పాలినామియలా, ట్రిగ్నామెట్రీయా, లేకపోతే ఆల్జబ్రిక్ ఈక్వేషనా, చూడండి మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ కూడా మనకి కంటిన్యూసే, టెన్షన్ లేదు. నెక్స్ట్ డిఫరెన్షియబుల్ అవుతుంది అంటే మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ డిఫరెన్షియబుల్ అవుతాయి కాబట్టి సెకండ్ ఒక టెన్షన్ లేదు. థర్డ్ మనకి ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి మనం చేసి చూసుకోవాలి, అక్కడ సమ్ ఈజీగా అయిపోతుంది. కాబట్టి రోల్స్ థియరం అనేది చాలా చాలా ఈజీ, ఇది నోట్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ స్టేట్ ద రోల్స్ థియరం అనగానే చూడండి మనకి రోల్స్ థియరం ఈ మ్యాటర్ రాయండి, ఇదే స్టేట్ ద రోల్స్ థియరం. ఓకే, కంటిన్యూస్, differentiable, f of a is equals to f of b, then there exists at least 1 point c in the open a comma b such that f dash of c is equals 0. ఈ ఓపెన్ క్లోజ్ ఏంటి సార్ అనగానే చెప్తాను. క్లోజ్ ఇంటర్వల్ అంటే ఇవి క్లోజ్ బ్రాకెట్స్ కోసం, ఓపెన్ అంటే ఇది ఓపెన్ బ్రాకెట్స్. ఓకే, ఇక్కడ ఏమంటే సి అనే వాల్యూ ఏకి బికి మధ్యలో ఉంటుంది అంటున్నాడు, అది నేను చూపిస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ పాలినామియల్ x cube minus 6x square plus 11x minus 6 అనేది ఇట్స్ పాలినామియల్ ఈక్వేషన్. కాబట్టి సొల్యూషన్ తీసుకోండి. సొల్యూషన్, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ, ఫస్ట్ కావాలంటే మీరు క్వశ్చన్ రాసుకోండి, రాసుకున్నాక చెప్పండి ఏం కాదు. పాలినామియల్. ఓకే, కాబట్టి ఇట్స్ కంటిన్యూస్, కాబట్టి ఫస్ట్ మనకు వెరిఫై అయినట్టే. కాబట్టి ఫస్ట్ వెరిఫై ఇట్ ఈజ్ కంటిన్యూస్ ఇన్ 1,3, అంత సింపుల్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇది డిఫరెన్షియబుల్ అవుతుందా చూసుకోండి. డిఫరెన్షియబుల్ ఈజీగా అవుతుంది. క్వశ్చన్ తీసుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 11x మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. మీకు కొన్ని బేసిక్స్ చెప్తాను, చెప్పిన తర్వాత ఈ డిఫరెన్షియేషన్ చెప్తాను, ఎందుకంటే బేసిక్స్ అనేది మస్ట్ చూడు ఉండాలి. కాబట్టి చూడండి, dy dx ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n అప్లై చేసాం అనుకోండి, ఫార్ములా ఏంటి, n ఇంటూ x to the power of n minus 1, ఇట్స్ అ ఫార్ములా, ఇట్స్ అ బేసిక్, తెలిసి ఉండాలి. కాబట్టి ఇప్పుడు dy dx ఆఫ్ x to the power of 3 అనుకోండి, ఇది n కదా, ఇది యువతలకు వచ్చేయాలి, అంటే 3x, 3 నుంచి ఒకటి తీసేయాలి, 2 వస్తుంది, రైట్. చూడండి, ఎందుకంటే n minus 1 అంటే 3 minus 1 వేసుకోవాలి, 3x to the power of స్క్వేర్ ఇలా వస్తుంది. అదే మనకి మీరు థింక్ చేయండి, dy dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ చేయాలి, ఏం చేస్తాం చెప్పండి, n ఇంటూ అంటే n ఇంటూ అంటే ఏంటి, 2 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 2 minus 1 మనకి 2x వస్తుంది వాల్యూ. అదే డెరివేషన్ ఆఫ్ ఓన్లీ ఎక్స్ ఉందనుకోండి, ఏమొస్తుంది తెలుసా, ఈ డిఎక్స్ క్యాన్సిల్, మనకి 1 వస్తుంది. అదే మనకి డెరివేషన్ ఆఫ్ dy dx ఆఫ్ 1 కానీ 6 కానీ 100 కానీ చేస్తే మనకి 0 ఆన్సర్, ఏంటి 0 వస్తుంది. కాన్స్టెంట్ దీనికి చేస్తే మనకు 0 వస్తుంది. ఇవి బేసిక్స్ మీకు తెలిసే కదా. ఇప్పుడు సమ్ ఈజీగా అయిపోతుంది, చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ ఎక్స్ క్యూబ్కి డెరివేషన్ అప్లై చేయాలి.
మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేషన్ అప్లై చేస్తున్నామంటే ఎఫ్ డాష్ ఎక్స్ వస్తుంది. అలాగే ఎక్స్ క్యూబ్ డెరివేషన్ అప్లై చేస్తే చూడండి, ఎక్స్ క్యూబ్ డెరివేషన్ అప్లై చేస్తే నాకు 3x స్క్వేర్ వచ్చింది. అది వేసేసుకోండి. 3x స్క్వేర్ మైనస్ రైట్ ఎక్స్ స్క్వేర్కి అప్లై చేస్తే ఏమొచ్చింది నాకు చూడండి, 2x వచ్చింది. ఎక్స్ స్క్వేర్ డెరివేషన్ అప్లై చేస్తే 2x వచ్చింది. 2 × 6 12x వచ్చింది. ప్లస్ ఓన్లీ ఎక్స్కి డెరివేషన్ అప్లై చేయాలి. ఓన్లీ ఎక్స్కి వేస్తే ఏమొస్తుంది నాకు, ఎక్స్కి వేస్తే 1 వచ్చింది. 1 × 11 11 మైనస్ 6 డెరివేషన్ వస్తే ఏమొస్తుంది చెప్పండి, చూడండి 0 వస్తుంది. కాబట్టి మనం వేసుకునే అవసరం లేదు. ఓకే, ఇది నోట్ చేసుకోండి. ఇక్కడ ఈజ్ఈక్వల్స్ 0 వేసుకోవద్దు, ఇక్కడ ఈజ్ఈక్వల్స్ 0 వేసుకోవద్దు, మైండ్ పెట్టుకోండి. అంతే, ఇలానే ఉంటుంది. ఓకే, ఈజ్ఈక్వల్స్ 0 వేసుకోకూడదు. ఇలా వచ్చింది మనకి. డెరివేషన్ అయ్యిందా అవ్వలేదా? డెరివేషన్ అయ్యింది. కాబట్టి ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్. ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్, లేకపోతే డిరైవబుల్ అని రాయండి, షార్ట్గా చిన్నగా ఉంటుంది, ఇంకేం కాదు. 1,3. సో మనకు 2 కండిషన్స్ ప్రూవ్ అయిపోయినాయి. థర్డ్ కండిషన్ ఏంటి? థర్డ్ కండిషన్ వచ్చేసి మనకి ఇది ఆన్సర్ లేదు కదా, మీకు బేసిస్ వచ్చేసినాయి కాబట్టి ఇది ఆన్సర్ లేదు. ఇది ఎరేజ్ చేసేసుకుందాం. ఓకే, అది ఎరేజ్ చేసుకుందాం. ఇప్పుడు థర్డ్ కండిషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి మనకి ప్రూవ్ అవ్వాలి. చూడండి, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి మనకి ప్రూవ్ అవ్వాలి. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏం లేదు, ఏ వాల్యూ తీసుకుని ఎఫ్లో వేస్తే ఎఫ్ ఆఫ్ ఏ, బి వాల్యూ తీసుకెళ్ళి ఎఫ్లో వేసుకుంటే ఎఫ్ ఆఫ్ బి. చూపిస్తాను చూడండి, చాలా సింపుల్, ఏం లేదు. రైట్, సో ఇక్కడ వేస్తున్నాను. థర్డ్ వన్ కొంచెం ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఓకే, ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ మనకి 1 ఉంది. ఈ 1 తీసుకెళ్ళి ఈక్వేషన్లో వేసుకోండి. రైట్, సో వేసుకోండి. ఫస్ట్ నేను ఈక్వేషన్ తీసుకుంటాను, మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఎక్స్ క్యూబ్ మైనస్ 6 స్క్వేర్ ప్లస్ 11x మైనస్ 6. రైట్, ఇప్పుడు ఈక్వేషన్లో ఇలా ఆఫ్ చేసుకోండి. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటి? దీంట్లో 1 వేసుకుంటాను. రైట్, చూడండి, ఈ 1 దీంట్లో వేసుకోండి. అప్పుడు ఏమొస్తుంది? ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ 1 వేసుకుంటే 1 క్యూబ్ మైనస్ 6 1 స్క్వేర్ ప్లస్ 11 × 1 11 మైనస్ 6 ఇలా వస్తుంది. ఇప్పుడు 1 క్యూబ్ అంటే ఎంత? 1 క్యూబ్ అంటే 1 మైనస్ 1 స్క్వేర్ అంటే ఎంత? 1 స్క్వేర్ వచ్చేసి మనకి ఎంత? 1. రైట్, 1 × 6 ప్లస్ 11 మైనస్ 6 మైనస్ 6 మైనస్ 12 11 ప్లస్ 1 12 మనకి ఏమొస్తుంది? 0 వస్తుంది. మరి ఈ కండిషన్ చూస్తే ఇక్కడ మనకి ఏమండి 3 వేసుకోండి. దీంట్లో ఎక్కడ ఎక్స్ 3 వేసుకోండి. ఎఫ్ ఆఫ్ 3 ఓకే, ఇక్కడ 3 వేసుకున్నాను ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్లో అంటే 3 క్యూబ్ మైనస్ 6 3 స్క్వేర్ ప్లస్ 11 × 3 మైనస్ 6. సాల్వ్ చేయండి. 3 క్యూబ్ 27 వస్తుంది. 3 క్యూబ్ 27. ఓకే, మైనస్ 6 3 స్క్వేర్ 9 11 × 3 33 మైనస్ 6. సో మనకి 6 9 54 వస్తుంది. 27 మైనస్ 54 ప్లస్ 33 మైనస్ 6. ఇప్పుడు 50 మైనస్ 54 ప్లస్ 6 మైనస్ 6 మైనస్ 54 మైనస్ 6 ఎంత వస్తుంది? 60 వస్తుంది. మైనస్ 60. 27 ప్లస్ 33 ఇది కూడా మనకి 60 మైనస్ 60 ఎంత మనకి? 0 వచ్చింది. ఇక్కడ 0 వచ్చింది మనకి, ఇక్కడ కూడా 0 వచ్చింది. రెండు వైపు మనకి 0 వచ్చింది, అంటే ప్రూవ్ అయిపోయినట్టే. చూడండి, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి మనకి ప్రూవ్ అయిపోయింది. కాబట్టి రైట్ ఒక లైన్ తీసుకుంటాం కదా మనం. ఓకే,
ఇక్కడ ప్రూవ్ అయింది కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు, therefore f of a is equals to f of b మనకి ఇక్కడ ప్రూవ్ అయింది కాబట్టి మనం ఈ స్టేట్మెంట్ తీసుకోవాలి. ఏంటి, దెన్ దర్ ఎగ్జిస్ట్, ఇగోండి ఈ స్టేట్మెంట్ మనకు కావాలి. ఈ స్టేట్మెంట్ తీసుకోండి స్టూడెంట్స్. ఓకే, ఇదిగోండి దాట్స్ ఇట్, ఈ స్టేట్మెంట్. దెన్ దర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ పాయింట్ సి ఇన్ ఓపెన్ a, b such that f dash of c is equal 0. అంటే ఏంటి అంటే సింపుల్, ఏం లేదు, మనకి f of x ఉంది కదా, చూడండి f of x ఉంది కదా, ఇప్పుడు దీంట్లో c అని వేసుకోండి, సారీ f dash of xలో వేసుకోండి, f dash of xలో నేను c వేసుకున్నా, అప్పుడు ఇక్కడ సి వస్తుంది, ఇక్కడ సి వస్తుంది. ఇక్కడ ఎక్స్ ఉందనుకోండి, ఎక్స్ ఇక్కడ సి ఉందనుకోండి, ఇక్కడ సి వస్తుంది. వేసుకోండి, 3c² మైనస్ 12c ప్లస్ 11 వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, మనకి f dash of c is equals to 0 కాబట్టి మనం ఈక్వల్స్ టు 0గా తీసుకోవచ్చు ఈక్వేషన్, రైట్. అందుకే ఇందాక ఇక్కడ ఎరేజ్ వేసుకోకూడదు కదా, ఇక్కడ వేసుకోవచ్చు. ఇలా ఉంటే మనం ఇప్పుడు సి వాల్యూ కనుక్కోవాలి. ఫ్యాక్టరేషన్ చేయొచ్చు, బట్ ఇది ఫ్యాక్టరేషన్ చేయడం కుదరదు, కాంప్లెక్స్ ఈక్వేషన్లో ఉంది కాబట్టి మనం ఒక ఫార్ములా ఏంటంటే, ఇక్కడ రాస్తుంది, తీసుకోండి. చూడండి, -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఓవర్ b² మైనస్ 4ac బై 2a, ఈ ఫార్ములా తీసుకోండి, రైట్. ఇక్కడ మనకి ఏ వాల్యూ వచ్చేసి 3 ఉంది, బి వాల్యూ వచ్చేసి -12 ఉంది, సి వాల్యూ వచ్చేసి 11 ఉంది. ఓకే, ఇప్పుడు అవి దీంట్లో వేసుకోండి పాయింట్స్. -b మైనస్ వేసుకోండి, బి వాల్యూ ఏంటి -12 డబల్ మైనస్ వేసుకున్నారు అడగండి, ఈ మైనస్ ఇదిగోండి, బట్ ఓన్లీ బి వాల్యూ ఏంటి -12 కాబట్టి ఆ -12 వేస్తున్నాను. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఓవర్ b² అంటే ఏంటి -12² మైనస్ 4, ఏ వాల్యూ ఏంటి 3 మల్టిప్లై అవుతాయి వీటికి, రైట్. సి వాల్యూ ఏంటి 11, ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు బై 2, ఏ వాల్యూ ఏంటి 3, రైట్. అయిపోయి అండర్స్టాండ్, మీకు ఈజీగా ఉంది అనుకుంటాను. ఇక్కడ చూడండి, మైనస్ మైనస్ ప్లస్ 12 వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ 2 3s are 6 వచ్చింది, 2 3s are 6. ఓకే, రూట్ వేసుకోండి, మనకి ఎంత వచ్చింది, 12² 144 వస్తుంది, 12² 144 మైనస్ కాబట్టి మైనస్ ఇదిగోండి. ఓకే, దాని తర్వాత 4 3s are 12, 4 3s are 12, 12 into 11, 132 వస్తుంది. ఎంత వస్తుంది 132 ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఒక 1 minute. ఓకే, కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది మనకి, రైట్. సో రైట్, ఇప్పుడు 12 కదా, ఇదిగోండి 12 ప్లస్ ఆర్ మైనస్. ఓకే, 144లో నుంచి 132 తీసేసాను అనుకోండి, రూట్, రైట్. అదొక 2, ఇదొక హోల్డ్ ఆన్. సో 144లో నుంచి 2 తీసేస్తే మనకి 2 మిగిలింది, రైట్. 40లో నుంచి 3 తీసేస్తే 1 మిగులుతుంది, రైట్. మనకి 12 వచ్చింది, దాట్స్ ఇట్. ఓకే, 12/6 వచ్చింది, అలా వచ్చింది స్టూడెంట్స్. సో దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేసుకుందాము, రైట్.
ఈక్వల్స్ టు 6 12 ఇదిగోండి ప్లస్ ఆర్ మైనస్ 12 ఎలా రాసుకుంటానంటే రైట్ 4 అంటే 4 అంటే 2 తీసుకున్నాను బై 3 ఇలా వస్తుంది. అది ఎలా వచ్చిందో చూపిస్తాను, సింపుల్ కంగాపడకండి. ఇక్కడ చూడండి 12 కాబట్టి ఈ 12 ఏం చేస్తానంటే √4 ఇంటూ √3 √2 కాబట్టి ఓకే √4 3s are 12 4 3s are 12 √3కి మనం రూట్ తీయలేం కాబట్టి √3 ఇదిగోండి. ఓకే 4 రూట్ తీసేస్తే ఎంత వస్తుంది మనకి √4 ఎంత 2 ఈ √3 ఇదిగోండి 2√3 వచ్చింది ఇలాగా 2√3 అంటే √12ని మనం 2√3గా మనం రాసుకోవచ్చు. ఓకే ఇది నోట్ చేసుకోండి. ఎనీ డౌట్స్ రైట్? సో మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు క్యాన్సిలేషన్స్ ఏమున్నాయంటే చూడండి ఇది దీనికి క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు, ఇది దీనికి క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఇలా క్యాన్సిలేషన్ చేసాం అనుకోండి మనకి ఎంత వస్తుంది 6 2 times. ఇక్కడ క్యాన్సిలేషన్ చేసాం అనుకోండి 2 3s are అంటే 3 వస్తుంది అలాగా రైట్. దానికోసం 2 ప్లస్ ఆర్ మైనస్ మీకు ఇంకా క్లియర్ అర్థం కావడం కోసం ఓ పని చేద్దాం, సపరేట్గా వేసుకుంటాను. ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉందో వాళ్ళకి క్లారిటీగా వస్తుంది ఈజీగా. చూడండి ఈజ్ ఈక్వల్స్ టు 12 6 ప్లస్ ఆర్ మైనస్ 2√3/6 అంటే ఈ 6 అనేది 12కి వస్తుంది, ఈ 6 అనేది దీనికి వచ్చింది అనుకోండి. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి, సింపుల్ ఏం లేదు 2 times ఇది క్యాన్సిలేషన్ చేయండి కింద 3 వస్తుంది 2 3s are 6. ఇప్పుడు వేసుకోండి, ఇప్పుడు ఈజీగా ఉంటుంది. 2 ప్లస్ ఆర్ మైనస్ ఓన్లీ 2 మిగిలింది ప్లస్ ఆర్ మైనస్ ఇదిగోండి మనకి √3/3 √3/3 మనం ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అంటే సింపుల్ చూడండి ఇది √3 ఓన్లీ కింద 3 ఉంది కదా దీనికి రూట్ వేసుకున్నాను స్క్వేర్ వేసుకున్నాను వేసుకోవచ్చు. √2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి వేసుకోవచ్చు. వేసుకుంటే నాకేమవుద్దంటే ఇక పైన √3 ఒకటే ఉంది, కింద √3 2 ఉన్నాయి కాబట్టి అంటే మీకు అర్థం కావడానికి కోసం చూపిస్తాను చూడండి √3/√3 ఇంటూ √3 అంటే స్క్వేర్ కదా 2 రూట్స్ ఉంటాయి. ఇలా క్యాన్సిల్ ఏం మిగులుతుంది 1/√3 మిగులుతుంది. కాబట్టి ఇది ఎలా వేసుకోవచ్చు 2 ప్లస్ ఆర్ మైనస్ 1/√3 మనం వేసుకోవచ్చు అలాగా. ఓకే సో ఇది ఈజ్ ఈక్వల్ టు అవ్వవు ఇంకా ఎందుకంటే కంటిన్యూగా మనం ఇలా వేస్తున్నాం కదా ఇలా వేసుకోవాలి. ఓకే ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ 1/√3 వాల్యూ ఏంటి 0.57 వస్తుంది ఏంటి 0.57 రైట్. దానికోసం మనం ఇది ఫస్ట్ ఎరేజ్ చేద్దాం, ఇది ఎరేజ్ చేద్దాం. ఓకే రైట్. దాని తర్వాత మీకు ఇది అర్థమైంది కదా రైట్. ఒక్క నిమిషం రైట్. మీకు అర్థం కాబట్టి కొంచెం మినిమైజ్ చేశాను. ఇప్పుడు చూడండి 2 ప్లస్ ఆర్ మైనస్ 0.57 వస్తుంది. ఈ 1/√3 వాల్యూ 0.57 వస్తుంది. సో మనకి ఇక్కడ ఎలా అవుతుందంటే ప్లస్ ఉంది మైనస్ ఉంది కాబట్టి అప్పుడు ఏం చేసుకోవాలి 2 ప్లస్ 0.57 వేసుకోవచ్చు ఆర్ అంటే కామ పెట్టుకోండి 2 మైనస్ 0.57 ఇలా వస్తుంది. ఎందుకంటే ప్లస్ వాల్యూ ఇక్కడ వేస్తున్నాను మైనస్ వాల్యూ ఇక్కడ వేస్తున్నాను. ఇది సాల్వ్ చేయండి 2 ప్లస్ 0.57 అంటే 2.57 ఓకే 1 minute 2.57 కామా ఇప్పుడు ఇది సాల్వ్ చేయండి 2లో నుంచి 0.57 తీసామనుకోండి 1.43 వచ్చింది మనకి. అంటే మనకి ఇలా 2 వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు 2 వాల్యూస్ 2 వాల్యూస్ కూడా మనకి 1కి 3కి మధ్యలో ఉంది. గమనించండి 2 వాల్యూస్ 1కి 3కి మధ్యలో ఉంది. 1 తర్వాత మనకి 1.43 వస్తుంది, దాని తర్వాత మనకి 2.57 కూడా వస్తుంది, దాని తర్వాత మనకి 3 వస్తుంది. అంటే 2 వాల్యూస్ మనకి ఈ రెండింటిలో మధ్యలో ఉంది. హెన్స్ ద రోల్స్ థీరమ్ ఈస్ వెరిఫైడ్ అని కింద రాసుకోవాలి. ఏంటి ద 2 points లైస్ బిట్వీన్ రైట్ 1, 3
ద చూడండి బోత్ these values lies in 1, 3, lies between 1, 3. Hence the Rolle's theorem is verified. Hence the Rolle's theorem is verified. అంతే. సో ఇది స్టూడెంట్స్ మీకు నేను బేసిక్స్ చెప్పాను అండ్ ఒక సమ్ తీసుకుని నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్. ఫస్ట్ లాగ్రాంజెస్ మీన్ వాల్యూ బేసిక్స్ చూస్తే ఇచ్చిన క్వశ్చన్ అనేది కంటిన్యూస్ అవునా కదా చెక్ చేసుకోవాలి, డిఫరెన్షియబుల్ అవుతుందా చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ ఫార్ములా వాడి మనం సి వాల్యూ కనుక్కోవాలి. ఆ సి వాల్యూ అనేది ఏకి బికి మధ్యలో ఉండాలి. ఈ ఏకి బి అంటే ఏం లేదు, చూడండి ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ 2కి 4కి మధ్యలో ఉండాలి సి వాల్యూ అనేది. ఒకవేళ మీకు వేరే వాల్యూస్ ఇస్తే ఆ వాల్యూస్ మధ్యలో ఉండాలి. అయితే కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ మాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే ప్రతి క్వశ్చన్ కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ అవుతుంది. ఎందుకంటే పాలినామియల్, ఆల్జీబ్రిక్, ట్రిగ్నోమెట్రీ, ఇన్వర్స్ లాంటి క్వశ్చన్స్ ఏమైనా వస్తే అవి కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ అవుతుంది. నథింగ్ టు వరీ. మనకు అలా టాస్క్ అలా ఇది ఒక్కటే. కాబట్టి క్వశ్చన్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇది ఇచ్చిన క్వశ్చన్ లాగ్రాంజెస్ మీన్ వాల్యూ క్వశ్చన్ ఇది, రైట్. సమ్ సాల్వ్ చేద్దాం, చాలా సింపుల్. సొల్యూషన్ ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటది ఎక్స్ స్క్వేర్. ఇది పాలినామియల్ కాబట్టి ఈజ్ ఏ పాలినామియల్. కాబట్టి ఫస్ట్ మనకి ప్రూవ్ అయిపోయినట్టే. పాలినామియల్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రిక్, ఇన్వర్స్ ఫార్మ్ అనేది కంటిన్యూస్ డిఫరెన్షియబుల్. కాబట్టి ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్. ఆ పాయింట్ రాసుకోవాలి 2, 4 అంతే. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ కూడా రాసేసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఏ డిఫరెన్షియబుల్, ఎందుకంటే ఇది డిఫరెన్షియబుల్ అవుతుంది. చేసి చూపిస్తాను చూడండి కావాలంటే. డిరైవబుల్ రాసుకోవచ్చు, ఇంకా చిన్నగా ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ డిఫరెన్షియబుల్ 2, 4. ఓకే. ఎందుకంటే చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటి ఎక్స్ స్క్వేర్. దీనికి డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఇదేమో 2x వస్తుంది. అంటే మనకి డెరివేషన్ అప్లై అవుతుంది కాబట్టి రైట్ ఇది డిఫరెన్షియల్ రాసేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి థర్డ్ చూడండి 2 పాయింట్స్ సాటిస్ఫై అయింది. ఇట్ కంటిన్యూస్ ప్రూవ్ అయిపోయింది, డిఫరెన్షియల్ ప్రూవ్ అయిపోయింది. మనం ఇప్పుడు ఈ ఫార్ములా తీసుకోవాలి. అంటే ఇది దెన్ దర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 సి పాయింట్. అంటే దీని ద్వారా మనకి సి అనే పాయింట్ వస్తుంది. ఆ సి అనే పాయింట్ ఏకి బికి మధ్యలో ఉండాలి. కాబట్టి ఈ ఫార్ములా నేను ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తాను. ఓకేనా, కాపీ అండ్ పేస్ట్. ఇదిగోండి రైట్ ఫార్ములా వచ్చేసింది. రైట్ దీన్ని మనం కొంచెం మినిమైజ్ చేసుకుందాము. ఇక్కడ తీసుకుంటున్నాను. ఒక లైన్ తీసుకుందామా, ఒక లైన్ తీసుకోండి. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ ఏంటి అంటే సింపుల్ ఏం లేదు. చూడండి నేను థర్డ్ అని రాస్తున్నాడా. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చింది 2x వచ్చింది. దీంట్లో సి అని వేసుకోండి. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఇక్కడ సి వేసుకుంటే ఇక్కడ సి వస్తుంది 2c అంతే రైట్. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ ఏంటి 2c. చూడండి 2c. మరి ఇదేంటిది ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ 4 వేసుకోండి, ఇది ఏ వాల్యూ ఇది బి వాల్యూ. 4 వేసుకోండి, ఇది ఎఫ్ ఆఫ్ బి, ఇదేమో ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ. ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఏంటి 2. ఇక్కడ బి మైనస్ ఏ. బి మైనస్ ఏ అంటే 4 - 2 రాసుకోవాలి.
4 మైనస్ 2 అంతే సింపుల్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 4 వాల్యూ కావాలి, చాలా సింపుల్, ఏం లేదు, 4 తీసుకొచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్లో వేసుకోవాలి. ఇక్కడ వేసుకోండి, ఇక్కడ 4 వేసుకున్నాం, ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16. ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ కావాలి, చూడండి ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ కావాలి. ఓకే, అంటే ఇక్కడ 2 వేసుకుంటే ఇక్కడ 2 స్క్వేర్ వస్తుంది. 2 స్క్వేర్ ఎంత మనకి 4, రైట్. ఇది వేసుకోండి. ఇప్పుడు 2c ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 4 వాల్యూ ఏంటి 16, ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఏంటి 4. 16 మైనస్ 4, ఇది 4 మైనస్ 2, రైట్. 4 మైనస్ 2 యాజ్ వేసుకోండి. మనం సాల్వ్ చేద్దాం, సింపుల్, ఏం లేదు. 2c 16 మైనస్ 4 12, 4 మైనస్ 2 2 వస్తుంది, క్యాన్సిల్ చేస్తే మనకి 6 వస్తుంది. అంటే 2c ఈజ్ ఈక్వల్స్ టు 6. ఈ 2 అవతల కలిగింది అనుకోండి, c ఈజ్ ఈక్వల్స్ టు 6/2, క్యాన్సిల్ చేయండి 3, అంటే c ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇప్పుడు 3 వాల్యూ 2కి 4కి మధ్యలో ఉందా, ఉంది. ఏంటి c ద వాల్యూ ఉందా, ఏం కాదు, వాల్యూ c లైస్ బిట్వీన్ 2, 4. హెన్స్ లగ్రాంజియస్ మీన్ వాల్యూ థీరం ఇస్ వెరిఫైడ్, రైట్ అని ఇక్కడ రాయండి. ఓకే, ఏంటి హెన్స్ లగ్రాంజియస్ మీన్ వాల్యూ థీరం ఇస్ వెరిఫైడ్ రాసుకోండి. హెన్స్ లగ్రాంజియస్ మీన్ వాల్యూ థీరం ఈస్ వెరిఫైడ్ అని రాసుకోండి. ఓకే, ఫస్ట్ బేసిక్స్ చూద్దాము. కాచి మీన్ వాల్యూ థీరం సంబంధించి మనకి ఎప్పుడైనా సరే 3 కండిషన్స్ మనకి ప్రూవ్ అవ్వాలి. ఒకటి కంటిన్యూస్ అని, సో ఇచ్చిన క్వశ్చన్ పాలినామియల్ కానీ, రైట్, ఇన్ ట్రిగ్నోమెట్రీ కానీ, లేకపోతే ఇన్వర్స్ కానీ, ఎక్స్పోనెన్షియల్ సమ్స్ కానీ, ఆల్జిబ్రిక్ సమ్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి కంటిన్యూస్ అవుతాయి. ఇంకా డిఫరెన్షియబుల్ అవుతుంది అంటే డిఫరెన్షియబుల్ అవుతుంది. కాబట్టి ఎవ్రీ క్వశ్చన్ మనకి కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే లగ్రాంజియస్కి ఒకలా ఫార్ములా ఉంటుంది, రోల్స్ ఒకలా ఉంటుంది. ఇది కాచి సంబంధించి మనం ఈ విధంగా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుని సమ్ చేయాలి. చేసిన తర్వాత ఒక సి వాల్యూ వస్తుంది. ఆ సి వాల్యూ అనేది ఏకి బికి మధ్యలో ఉండాలి. దాట్స్ ఇట్, సమ్ అయిపోతుంది. ఓకే, సమ్ చెప్తాను, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ గివెన్ క్వశ్చన్ తీసుకుందాము. సొల్యూషన్ మనము బ్లాక్ కలర్ తీసుకున్నాం స్టూడెంట్స్. ఓకే, సొల్యూషన్ ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్. ఇది గివెన్ క్వశ్చన్. ఇది కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అవుతుంది కాబట్టి, రైట్, ఎఫ్ అండ్ జీ ఆర్ కంటిన్యూస్ ఇన్ రైట్ 1, 2 అని సింపుల్ రాసేసుకోవచ్చు. అలానే ఎఫ్ అండ్ జీ డిఫరెన్షియబుల్ ఇన్ 1, 2 అంటే 1, 2 వాడు ఇచ్చింది. ఓకే, డిఫరెన్షియబుల్ అవుతుంది అంటే చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్. డెరివేషన్ అప్లై చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, దీనికి 2x వస్తుంది. దీనికి అప్లై చేస్తే జీ డాష్ ఆఫ్ ఎక్స్, సింపుల్, ఏం లేదు, ఎక్స్ పవర్ ఏం వేసుకోవాలంటే 3లో నుంచి 1 తీసేయండి, 2, 3లో నుంచి 1 తీసేసేయాలి. అదే 3ని పక్కన వేసుకోండి. ఇదే డెరివేషన్. ఓకే, ఎఫ్ డాష్ జీ డాష్ డెరైవబుల్ అయిపోయింది కాబట్టి ఎఫ్ అండ్ జీ ఆర్ డెరైవబుల్ ఇన్ 1, 2. ఓకే, అలా వేసేసుకోండి. నెక్స్ట్ థర్డ్ ఏంటి మనకి ఫార్ములా. చూడండి, మన ఫార్ములా ఏంటంటే, సో ఇది మన ఫార్ములా. సో ఇది కాపీ పేస్ట్ చేసేసుకోవచ్చు. రైట్, ఒక నిమిషం మొత్తం తీసుకుందాము. ఓకే, సో నేను కాపీ చేసుకుంటున్నాను. రైట్,
ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇది మన ఫార్ములా. ఓకే రైట్, ఈ ఫార్ములా మీరు రాసుకోండి. బట్ నేను అందంగా ఉంటుందని చెప్పేసి నేను జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, హోల్డ్ ఆన్. ఓకే రైట్, సో ఇది ఇక్కడ తీసుకుంటాను స్టూడెంట్స్. ఇక్కడ సమ్ చేద్దాము. ఒక లైన్ తీసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ మనకి ఏది, ఇది ఫస్ట్ వన్ రైట్, ఇది సెకండ్ వన్, థర్డ్ వన్. మనం ఏం చేయాలంటే ఈ ఫార్ములాలో మనం బి వాల్యూ ఏ వాల్యూ వేసేసుకుందాం. అక్కడే వేసుకుందాం, ఇక్కడ అవసరం లేదే, అక్కడ మంచి స్పేస్ ఉందా, వేసుకుందాం కూడా. సో ఇక్కడ వేసుకోండి, మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఎఫ్ ఆఫ్ ఏ, బి వాల్యూ ఏంటి 2, ఏ వాల్యూ 1, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఏంటి 1. నెక్స్ట్ జీ ఆఫ్ కూడా అంతే, అదే 2 వేసుకోండి మైనస్ జీ ఆఫ్ 1 వేసుకోండి. ఓకే, ఇంకా ఎఫ్ డాష్ ఆఫ్ సి, జీ డాష్ ఆఫ్ సి ఎలా వేసుకోవాలి అంటే సింపుల్, ఏం లేదు. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, ఇక్కడే మనము సి వేసుకోండి. ఇక్కడ 2c వస్తుంది. ఓకే, అలానే మనకి జీ డాష్ ఆఫ్ సి, జీ డాష్ ఆఫ్ సి ఎలా వస్తుంది, జీ సి స్క్వేర్ వస్తుంది. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 2c వచ్చింది, జీ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 3c స్క్వేర్ వచ్చింది. ఎలా వచ్చిందంటే ఎక్స్ ప్లస్ సి పెట్టినాను, సి పెట్టినాను, ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఏమొచ్చింది మనకి 2c వచ్చింది, ఆ 2c వేసుకోండి. ఓకే, జీ డాష్ ఆఫ్ సి ఏమొచ్చింది 3c స్క్వేర్ వచ్చింది, 3c స్క్వేర్ వచ్చింది. ఓకే, ఇలాగ వేసుకోండి. ఓకే, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2, ఈ 2 అంటే ఏంటి, ఏం లేదు, ఎక్స్లో మనం 2 వేసుకోవాలి. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్లో 2 వేసుకోవాలి. తీసుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్లో నేను 2 వేసుకున్నాను అనుకోండి, మనకు 2 స్క్వేర్ వస్తుంది. 2 స్క్వేర్ అంటే ఇక్కడ 2 వేసుకుంటే ఇక్కడ 2 వేసుకోవాలి. 2 స్క్వేర్ అంటే ఎంత, 2 స్క్వేర్ వచ్చేసి 4. అలానే ఎఫ్ ఆఫ్ 1 అంటే ఏంటంటే మనకి ఎక్స్లో 1 స్క్వేర్, చూడండి ఇక్కడ 1 వేసుకొని 1 స్క్వేర్ ఎంత వస్తుంది 1. నెక్స్ట్ జీ ఆఫ్ సి అంటే జీ ఆఫ్ 2 వేసుకోండి, 2 వేసుకోండి ఇక్కడ జీలో జీ ఆఫ్ ఎక్స్ రైట్, 2 క్యూబ్, 2 క్యూబ్ ఎంత మనకి, 2 క్యూబ్ అంటే మనకి 8. ఓకే, నెక్స్ట్ జీ ఆఫ్ 1 క్యూబ్ అంటే ఎంత మనకి 1 వస్తుంది. ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, సో ఇక్కడ వేసుకోండి, ఎఫ్ ఆఫ్ 2 సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఎఫ్ ఆఫ్ 2 వచ్చేసి మనకి 4 వచ్చింది, 4 మైనస్ జీ ఆఫ్ 1 ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది, జీ ఆఫ్ 2 ఎంత వచ్చింది, జీ ఆఫ్ 2 8 వచ్చింది, మైనస్ జీ ఆఫ్ 1 ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది. ఇలా వేసుకోవాలి. ఇక్కడ 2c 3c స్క్వేర్ వేసేసుకోండి, యాస్టివ్ వేసుకోండి. ఓకే, ఎనీ డౌట్స్, మనకి సబ్స్టిట్యూషన్ అన్నీ సపోర్ట్ చేసుకున్నాం, ఈజీగా వచ్చింది మనకి. సో 4లో నుంచి 1 తీసేస్తే మనకి 3, 8లో నుంచి 1 తీసేస్తే మనకి 7 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఎన్ని క్యాన్సలేషన్స్, సి వస్తుంది అంటే 2/3c వస్తుంది. ఓకే, సో 3 ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి, 3 3s are 9c, ఈ 3 3s are 9c, ఈ 7 అవ్వగలుగుతుంది అంటే 14. మీకు అర్థం కావడం కోసం, ఇంకా క్లారిటీ కోసం నేను ఇలా వేస్తాను చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు 3 × 3c అంటే 3 ఇదిగోండి, ఈ 3c ఇదిగోండి, ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇదిగోండి ఇంటూ 7. ఇలాగా 3 3s are 9c ఈజ్ ఈక్వల్స్ టు 2 7s are 14. ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ సి ఇక్కడ ఉంచుకోండి, 14/7
7 సారీ 14/9 14/9. సో మనకి క్యాన్సిలేషన్ చేస్తే సి వాల్యూ ఎంత వస్తుంది అంటే 1.555 అలా వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన బ్రాకెట్స్ వాల్యూ ఏముంది 1,2 ఉంది. ఈ 1,2 మధ్యలో ఈ 1.5 ఉంటుంది అంటే ఎస్ 100% ఉంటుంది కాబట్టి వెరిఫై అయింది. సో సి లైస్ బిట్వీన్ between 1,2. హెన్స్ ఇదేంటిది కాచి మీన్ వాల్యూ థియరం. కాచీస్ మీన్ వాల్యూ థియరం ఈజ్ వెరిఫైడ్. ఇది వెరిఫైడ్ అని రాసుకోండి. ఓకే, సో వెరిఫైడ్ రాసుకుంటే ఇంకా బాగుంటుంది. వెరిఫైడ్. సో ఇది స్టూడెంట్స్, సో మీకు నేను బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ సమ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.